ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్లో కొంత పురోగతి కనిపించింది. టన్నెల్లో డెడ్ బాడీని గుర్తించి వెలికి తీశాయి రెస్క్యూ టీమ్స్. ఎస్ఎల్బీసీలో 16వ రోజు కార్మికుల ఆచూకీ కనిపెట్టారు సిబ్బంది. టన్నెల్లో చిక్కుకున్న మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి కనిపించింది. టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులలో ఒక కార్మికుడు డెడ్ బాడీని రెస్క్యూ బృందాలు వెలికి తీశాయి. టీబీఎం ముందు భాగంలో ఒక డెడ్ బాడీని వెలికి తీశారు. ప్రమాద స్థలం నుంచి లోకో ద్వారా బయటికి తెచ్చారు. లభించిన మృతదేహం పంజాబ్కు చెందిన ఎలక్ట్రికల్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్. డెడ్ బాడీ బయటకు తెచ్చిన వెంటనే అంబులెన్స్ లో నాగర్ కర్నూల్ హాస్పిటల్ కు తరలించారు అధికారులు. పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. మిగతా 7 కార్మికుల కోసం లొకేటెడ్ ప్రాంతాల్లో రెస్క్యూ టీంలు డ్రిల్లింగ్ చేస్తున్నాయి. టన్నెల్ లోపల యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి సహా ప్రత్యేక బృందాలు బురద మట్టిని తొలగిస్తున్నాయి. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో D2 పాయింట్ దగ్గర గల్లంతైన వారి ఆనవాళ్లను కేరళ డాగ్స్ గుర్తించాయి. టన్నెల్లోని టీబీఎం మిషన్ ముందు ఒక డెడ్ బాడీ కనిపించింది. శిథిలాల కింద ఒక కార్మికుడు చెయ్యని రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి. అలర్ట్ అయిన రెస్క్యూ టీమ్స్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారుల అడ్వైస్ తో డెడ్ బాడీని వెలికి తీసేందుకు చుట్టూ 2 అడుగుల మేర గొయ్యి తవ్వేందుకు డ్రిల్లింగ్ చేశారు. సాయంత్రం ఒక డెడ్ బాడీని వెలికి తీశారు. టన్నెల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ, ర్యాట్ హోల్ మైనస్ తో పాటు కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డాగ్స్ తో రెస్క్యూ చేస్తున్నారు. 157 మంది కార్మికులు, సాంకేతిక నిపుణులు టన్నెల్లో రెస్క్యూ చేస్తున్నారు. ఓటా బురదను దాటుకొని ముందుకు వెళ్లేందుకు దుంగలను ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ కలెక్టర్ బాతావత్ సంతోష్, ఎస్పీలు వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర పరిస్థితిని సమీక్షించారు. రేపు మరికొందరు కార్మికులను వెలికి తీసే అవకాశం ఉందంటున్నారు అధికారులు.